మన ఇండియాలో అయితే అత్యంత పాపులర్ అవుతుంది ఏంటంటే తెలుసా, టాలీవుడ్ నుంచి కాలీవుడ్ వరకు ప్రతి మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారబ్బా. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ని సాధించిన ప్రతి మూవీను ఇప్పుడైతే రిలీజ్ చేసి అయితే విడుదల చేస్తున్నారు. మన టాలీవుడ్, మరి కాలీవుడ్, మాలీవుడ్ చాలా వరకు అయితే ఈ మూవీ ట్రెండ్ని అయితే ఫాలో అవుతున్నాయి. అసలు ఈ కోవ అయితే ఈ మధ్యనే మొదలైందని అనుకుంటున్నారు, బట్ ఇది ఇప్పట్లో నడిచిన ట్రెండ్ కాదు ఫ్రెండ్స్. అప్పట్లో 90s నుంచే స్టార్ట్ అయిన ట్రెండ్ అని మీలో ఎవరికి తెలుసు. ముఖ్యంగా అసలు ఈ ట్రెండ్ను సెట్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది కన్నడ మూవీ అయినా ఓమే. ఈ మూవీకి అయితే మన డైరెక్టర్ ఉపేంద్ర గారు అయితే దర్శకత్వం వహించారంట. ఈ మూవీకి అయితే ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తే కాదబ్బా. మరి అంత బాగుంటుంది ఈ మూవీ అయితే. మన టాలీవుడ్లో కూడా మన డాక్టర్ రాజశేఖర్ గారు అయితే ఈ మూవీని రీమేక్ చేశారు. మీరు ఎవరైనా తెలుగులో చూడాలనుకుంటే చూడండి, చాలా బాగుంటుంది అబ్బా. మరి మా కన్నడలో తీసిన ఓం మూవీ అయితే ఈ మూవీలో అయితే కాస్ట్ అయితే వేరే లెవెల్. అసలు యాక్టర్సే కాదంట, కరుడు కట్టిన నేరస్తులతో తీసిన ఒక ఫిలిం అంటూ ఉందంటే అది ఓం మూవీ అబ్బా. అసలు కరుడు కట్టిన నేరస్తుల్ని ఒక ఫిలింలో చూపించడం అనే థాట్ ఉపేంద్ర గారికి వచ్చింది చూసారా, బా వేరే లెవెల్ అబ్బా. అది మాత్రం వేరే లెవెల్. ఈ మూవీ అయితే 1995 మే 19న అయితే ఈ చిత్రం అయితే విడుదలైంది. సుమారు 30 ఏళ్ళు అవుతున్న ఈ మూవీ గురించి అయితే టాక్ అయితే ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ ఈ దగ్గరగా 500 సార్లు పైగా ఈ మూవీని అయితే రిలీజ్ చేశారు. అంత భారీ విజయాన్ని చేకూర్చిన మూవీ అనే చెప్పారు. మరి 550 సార్లు రీమేక్ చేశారంటే ఇంకా మీరే చూడండి ఆ మూవీ క్రేజ్ ఎంత ఉందా అని. ఈ మూవీతో అయితే కన్నడ సూపర్ స్టార్గా అయితే శివరాజ్ కుమార్ గారు అయితే నిలిచిపోయారబ్బా. ఈ మూవీకి అయితే కన్నడలో అయితే స్టేట్ అవార్డులు కూడా సొంతం చేసుకున్న మూవీ అయితే అది మన ఓం మూవీ అని చెప్పాలి. ఈ మూవీతో అయితే మన కన్నడ సూపర్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ గారికి, అలాగే ఈ మూవీలో హీరోయిన్గా చేసిన ప్రేమ్ గారికి అయితే ఉత్తమ నటులుగా అయితే అవార్డులు పొందారు. షాకింగ్ న్యూస్ తెలుసా, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఈ మూవీకి ఓ ఫేవరెట్ డైరెక్టర్ అయితే ఉన్నారు. ఆ ఫేవరెట్ డైరెక్టర్ నేమ్ అంటే తెలుసా, ఆర్జీవి గారికి ఈ మూవీ అంటే పిచ్చి అంట. ఒక విధంగా చెప్పాలంటే శివ మూవీకి తీయడానికి ఇన్స్పిరేషన్ మూవీ ఏదైనా ఉందంటే అది ఓం మూవీ అని అంట. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.